హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రతి అమ్మాయికి షేర్ చేయండి. చెల్లికి కానీ, లవర్కి కానీ, వైఫ్కి కానీ, ఏజ్తో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను పర్టికులర్గా ఇలా ఏ ఒక్క వీడియోకి చెప్పలేదన్నమాట. ఇలా ప్రతి అమ్మాయికి షేర్ చేయమని చెప్పి, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్కి చూపించమని చెప్పి. బట్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది నా లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా నేను చూసిన ఒక సిచ్యువేషన్ అనమాట. సో నేను మా ఫ్రెండ్ చెప్తుంటే నాకే ఎలాగో అనిపించింది. సో ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఎవ్వరికీ రాకుండా మనం జాగ్రత్తగా మన ఇంట్లో ఆడపిల్లని కానీ, మన ఇంట్లో అబ్బాయిని కానీ కాపాడుకుందాం. నేను ఫ్యూ డేస్ బ్యాక్ విలేజ్కి వచ్చా. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట ఇది. సో కొంచెం నాయిస్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇగ్నోర్ చేసేయండి. మనందరి లైఫ్లో లవ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మన ఒక మనిషి మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకొని అన్నీ ఊహించేసుకుంటాం. లైక్ కాలేజ్ కానీ, స్కూల్ కానీ, ఈవెన్ పెళ్ళి చేసుకున్నాక కూడా వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ప్లాన్స్ చేసుకుంటారు. సో అలా కావాలి, ఇలా కావాలి, ఇలా పిల్లలతో ఇలా ఉండాలి. వాళ్ళ లైక్ ఎలా అంటే ఒక జర్నీని టుగెదర్ వాళ్ళు స్టార్ట్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఎండ్ చేద్దామన్న దాంతోనే మనకి ఈ ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ స్క్రీన్ పే రాసేది మనం కాదు, జరిగేది లైఫ్లో సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు. అలాంటి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు స్టోరీ ఇది. సో అది విన్నాక నాకు ఇలాంటి సిచ్యువేషను మన ఎవరికి రానివ్వకుండా చూసుకుంటే చాలా బాగుండు అనిపించింది. సో అది అంటే ఎలా అంటే, ప్రేమ అనేది ఎంత మాయ చేస్తుందంటే, మనం అన్నీ ప్రతి సిచ్యువేషన్లోనూ కలిసే ఉంటాం, అన్నీ షేర్ చేసుకుంటాం. ఎప్పుడో ఒక బ్యాడ్ టైం అనేది ఒకటి వస్తుంది చూడండి. ఆ టైంలో మనం రెస్పాండ్ అవ్వము, రియాక్ట్ అవ్వము. మనకేదో కోపం ఉంటుంది, లేదంటే ఆ టైం అలాగే ఉంటుంది. ఇక అలా ఒక మనిషిని కోల్పోతాం అన్నమాట. అలాంటి ఒక సిచ్యువేషన్ ఇది. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీబడీస్ నేమ్స్ అనమాట. అంటే వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు నేను. సో ఇది రైట్ కూడా కాదు. బట్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు స్టోరీ ఇది. సో ఆ అబ్బాయి ఏంటంటే 2020 ఆ టైంలో బీటెక్ స్టార్టింగ్ అనమాట. ఆ బీటెక్ అప్పుడే జాయిన్ అయ్యాడు. సో తెలుసుగా ఇప్పుడు ఈ జనరేషన్లో అందరికీ ఏంటి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇక మొత్తం దీంట్లోనే ఉంటుంది లోకం అంతా. సో వీడి లైఫ్లో జరిగిన అద్భుతం ఏంటంటే, ఒక మంచి అమ్మాయి వాడి లైఫ్లోకి వచ్చిందనమాట ఈ ఇన్స్టాగ్రామ్ దాని ద్వారా. మామూలుగా మనం ఏమనుకుంటాం, కాలేజ్ లైఫ్ కదా, లవ్ అంటే ఆ కాలేజ్ టైం పీరియడ్ వరకు సరదాగా తిరిగేస్తారు, లేదంటే అలా షికార్లు చేసేస్తారు. ఇక ఈ జనరేషన్లో ఎలా ఉంది, మొత్తం అర్పించేసుకుంటారు. తర్వాత ఇక పెళ్ళి జరిగితే జరిగిద్ది, లేదంటే లేదు, ఇదే ఉంటుంది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ అబ్బాయి ఇక్కడ మన స్టేట్ అనమాట, తెలంగాణ ఇటు సైడ్. అమ్మాయి ఇక్కడ బెంగళూరు, కర్ణాటక అటు సైడ్ అనమాట అమ్మాయి వాళ్ళది. సో వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. నేను అంత పెద్ద పట్టించుకోలేదు అనమాట. లైక్ ఇలాగే జరుగుతుంది, ఇన్స్టాగ్రామ్లో ఏముందిలే అదేది అనుకున్నా. సో డైలీ వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు, చాటింగ్ చేసుకుంటారు. ఇంతవరకు కలుసుకోలేదు. అమ్మాయికి అబ్బాయి ప్రామిస్ చేశాడు, నేను కలుస్తాను, నేను ఒక మంచి జాబ్ తెచ్చుకొని నేను ముందు నిలబడతానని చెప్పాడు. సో ఇట్స్ ఏ ప్రామిస్ అనమాట. బీటెక్ 4 years అయిపోయింది. అంటే ఒక ఎలాగంటే డిస్టింక్షన్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అబ్బాయి. హీస్ ప్రిపేరింగ్ ఫర్ ది గేట్ ఎగ్జామ్. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే, మన యూపీఎస్సీకి ఎలా ప్రిపరేషన్స్ ఉంటాయి, ఆ రేంజ్లో గేట్ ప్రిపరేషన్ చేస్తారనమాట. సో అందరూ బీటెక్ అయిపోయాక ఎమ్మటే గేట్కి ప్రిపేర్ అయిపోయి రాసేసి కొట్టేద్దాం అనే థాట్ వరకు ఉండదు. ఈవెన్ నేను గ్రాడ్యుయేషన్ బీటెక్కే కాబట్టి నేను చూసా గేట్ రాద్దామా అది అని. బట్ నేను తీసుకోలేదు, ఆ చాయిస్ నేను తీసుకోలేదు. సో జాబ్లోకి దిగిపోయా, తర్వాత జాబ్ కూడా మానేసా. సో ఇది నా వేది పక్క పెడదాం. సో గేట్ అనే చాయిస్ చూస్ చేసుకున్నాడంటే ఆ అబ్బాయి, హీ డెఫినెట్లీ గోల్ ఉందన్నమాట ఆ అబ్బాయికి. సో ఆ గోల్ కూడా, సో అతను ఎంత కసిగా ప్రిపేర్ అవుతాడంటే, సో కంప్లీట్గా ఎవరన్నా ఒక లక్ష్యం మీద వెళ్ళేటప్పుడు సో కంప్లీట్ ఫోకస్ దాని మీదనే ఉంటుంది. ఈవెన్ ఆ అమ్మాయి కూడా ఏం చెప్పిందంటే, ఓకే ఐ అగ్రీ విత్ యూ, సో నేను వెయిట్ చేస్తాను నీకోసం నేను వెయిట్ చేస్తా. సో నువ్వు మంచి జాబ్ తెచ్చుకో, గేట్ మంచి క్లియర్ చేసి మనం కలుద్దాం ఒకరోజు. ఈ 4-5 yearsలో ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళు డైరెక్ట్గా కలుసుకోలేదన్నమాట. సో ఈ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్, ఈ వాట్సాప్, సో ఇలా మనకు తెలుసు కదా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో. సో అలాగే వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఎలాంటి ట్రస్ట్ ఇష్యూస్ లేవు, ఏ టైంలో అయినా సరే. సో హీ ఆల్వేస్ సపోర్ట్ హర్ అనమాట. సో మాతో చాలా విషయాలు షేర్ చేసేటప్పుడు మేము చాలా ముచ్చట పడేవాళ్ళం అనమాట. అంటే ఓకే, ఇలాంటి జనరేషన్లో కూడా ఇలా ఒక మంచి అమ్మాయి దొరికింది కదా, సో హీ ఈజ్ లక్కీ. సో వీడికి మేము చెప్పేవాళ్ళం, సో నువ్వు ఎక్కువ డిస్టర్బ్ అవ్వకరా, అమ్మాయి కూడా చాలా బాగుంది, సో నీతో మంచిగానే ఉంటుంది కాబట్టి నువ్వు మంచి ప్రిపేర్ అవ్వు, మంచి గేట్ ఎగ్జామ్ క్రాక్ చేసేసి మళ్ళీ ఇక నువ్వు జాబ్ తెచ్చుకొని అమ్మాయి దగ్గరికి వెళ్తే మీ లైఫే బాగుంటుందిరా, ఇలా సెటిల్ అయిపోతుంది లైఫ్. సో ఇలా మేము వాడిని, అంటే వాడికి ఎలా
చెప్తే అర్థమవుద్దో అలాగే చెప్పేవాళ్ళం. సో ఆల్ ఆఫ్ ది సడన్ కొన్ని ర్యాండమ్ థింగ్స్ జరిగాయి అన్నమాట లైఫ్లో. సో అవి ఇప్పుడు మీకు చెప్తా. ఇప్పుడు మా తమ్ముడికి ఏంటి, ఇప్పుడు వాడికి ఎలాగో జాబ్ లేదు కాబట్టి వాడికి ఏమైనా కొంచెం ఫైనాన్షియల్గా ఏమన్నా కావాలన్నా కొంచెం ఖర్చులకు ఉంటాయి కదా, మినిమం అమౌంట్ ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళని ప్రతిసారి అడగలేము మనం. సో అందుకనేసి మేము మా ఫ్రెండ్స్ అని వాడు మా ఫ్రెండ్ గాడు సరే తమ్ముడికి ఏమైనా అవసరం ఉన్నప్పుడు కొంచెం నేను అవైలబుల్ లేకపోతే నువ్వు ఇవ్వరా అని చెప్పేవాడు. సో మేము తెలిసే ఇప్పుడు ఎలా ఉంటాం, అప్పుడు బ్రదర్స్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో మేము ఆల్వేస్ సపోర్ట్ హిమ్ అనమాట. వాడు అప్పుడప్పుడు ఒక 3K 2K అలా అడిగేవాడు, మేము ఇచ్చేసేవాళ్ళం. వాడు ఖర్చులకు ఉంటే తెలుసు, ఇప్పుడు అబ్బాయిల ఖర్చులు అంటే ఏం చేస్తాం, అంత మించి ఏం చేయం కదా. సో అలా ఇచ్చేవాళ్ళం. ఒక రోజు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే ఆ అమ్మాయి తెలియకుండా ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఆన్లైన్ ఉంటాయి చూడండి. సో దాంట్లో మనం అవి తీసుకునేటప్పుడు లోన్స్ కానీ, ఇప్పుడు లోన్ యాప్స్ కూడా ఇలాగే ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ కానీ, అంటే మన డేటా మొత్తం యాక్సెస్ ఇచ్చేస్తాం మనం. వాడు ఏంటి మన కాంటాక్ట్లు తీసేసుకుంటాడు, మన పర్సనల్ ఫొటోస్ కొంచెం కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కదా, మినిమం డాక్యుమెంట్స్. అలా యాక్సెస్ వెళ్ళిపోయింది అమ్మాయి అలా తీయటం వల్ల. సో ర్యాండమ్ కాల్స్ వచ్చాయంట. ఇది మాకు చెప్పలేదు, వీడు రీసెంట్గా చెప్పాడు మాకు ఇది. ఆ రోజు వాడు అర్జెంటుగా కొంచెం అమౌంట్ కావాలన్నా 3K అలా అడిగినప్పుడు మేము ఇచ్చేసాం. మేము పెద్ద పట్టించుకోలేదు, అవసరం ఉంటుంది కదా అనేసి మేము పెద్ద పట్టించుకోలేదు, ఇచ్చేసాం వాడికి. లేటర్ ఆన్ అమ్మాయి వాడికి చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ తను ఒక లోన్ యాప్లో అమౌంట్ తీయటం వల్ల ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. మాకు సుమారుగా వాడు చెప్పింది మాకు స్టార్టింగ్లో 10K అని చెప్పాడు, బట్ అది 60K వరకు అలా తీసుకుందంట. సో వాళ్ళ అమ్మకి నాన్నకి వీడు ఫోన్ చేసి మా వాడు చెప్పాడు అనమాట. మేమంటే కొంచెం చిన్న చిన్న అమౌంట్ మేనేజ్ చేయగలం కదా. సో ఆంటీ వాళ్ళకి కాల్ చేసి, ఆంటీ నేను ఇలా తనకి కొంచెం బెస్ట్ ఫ్రెండ్ని, సో మీరు తనని ఏమనకండి, తను కొంచెం ఇలా ర్యాండమ్గా కాల్స్ వస్తున్నాయంట, ఇలా తను తెలియకుండా అలా తీసేసిందేమని, సో మీరు తనని ఏమనకండి, తను ఇప్పుడు జాబ్ చేస్తుంది కదా, తను మీకు తర్వాత ఇచ్చేస్తాలేండి అమౌంట్. సో ఇప్పుడు తనకు కొంచెం అర్జెంట్ కావాలంటే వాడు మా ఫ్రెండ్ గాడు, అదే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. సో వాడు వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి, అదే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి అమౌంట్ ఇప్పించాడు. వాళ్ళ అమ్మగారు గోల్డ్ పెట్టి మరీ అమౌంట్ ఇచ్చింది వీడు చెప్పిన మాటకి. ఇప్పుడు మీరు గమనించండి, పేరెంట్స్ మనకి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా ఒక పీకల్ దాకా ఒక సిచ్యువేషన్ వస్తే ఆల్వేస్ పిల్లలకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ అమ్మగారు గోల్డ్ పెట్టి అమౌంట్ ఇచ్చారు అమ్మాయికి. అది క్లియర్ అయిపోయిందా? సో మీకు ఇంకోటి ఇక్కడ విషయం చెప్పాలంటే, ఆ లోన్ అమౌంట్ క్లియర్ అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎలా అంటే, ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి దాంట్లోనే ఉంటారు, ఆల్వేస్ రన్ అవుతూ ఉంటుంది మైండ్లో. ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ, ఏమున్నా ఇక జూదం ఉంటాం చూడండి, జూదం జోలికి వెళ్ళకూడదు అంటారు చూడండి, అలాగా. సో ఆ అమ్మాయికి అలాంటి ఒక అంటే లైక్ ఎలా అంటే అలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఎదురైనా కూడా తను కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసింది ఇలా ఆన్లైన్లో ఆడటం. ఈవెన్ తన ఆఫీస్లో ఇది స్టార్ట్ అయిందంట. తన ఆఫీస్లో ఒక ర్యాండమ్ ఎక్స్పర్సన్ అనే ఒక పర్సన్ ఇలా వాళ్ళు సరదాగా ఆడుకుంటూ ఉంటే తను చూసి తనకి సజెస్ట్ చేసి అలాగా స్టార్ట్ అయింది ఈ ప్రాసెస్ అనేది. సో తనకు తెలియకుండా స్టార్టింగ్ సరదాగా కొంచెం కొంచెం అమౌంట్తో ఆడేది, బట్ లేటర్ ఆన్ తను ఒక హ్యూజ్ అమౌంట్ని పోగొట్టుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు మనం కాంటాక్ట్స్ యాక్సెస్ ఇచ్చేస్తాం. సో తనకు వచ్చిన కాల్స్లలో తను బెదిరించేవాళ్ళంట. తన యాక్సెస్ ఇచ్చిన ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫోటో మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో ఆ ఫొటోస్ని మార్ఫింగ్ చేసేసి, సో ఇలా న్యూడ్ ఫొటోస్లా క్రియేట్ చేసి, ఇవి మేము మీ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చూడండి, మీరు గమనించండి, ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఏదైనా ఓపెన్ చేస్తే అలో యాక్సెస్ అని అడిగిద్ది, మనం అన్నీ కొట్టేస్తాం ఎస్ 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 అని. సో వాళ్ళు ఏం చేశారంటే బెదిరించడం స్టార్ట్ చేశారు, యాప్స్ వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. సో మీరు కనుక మాకు ఇప్పుడు అమౌంట్ ఇవ్వకపోతే, వాళ్ళు ఎంత అడిగితే అంతే, అంత మనం చేసేది ఏం లేదు. సో మీరు ఇవ్వకపోతే, మీరు ఇప్పటికిప్పుడు కట్టకపోతే మేము ఆ ఫొటోస్ అన్నిటిని మార్ఫింగ్ చేసినాయి, అదే తన ఒరిజినల్ పిక్స్ కావవి మార్ఫింగ్ అదే, బట్ అవి మేము పంపించేస్తాం మీ కాంటాక్ట్లో అందరికీ, ఆలోచించుకోండి, ఇలా బెదిరింపు కాల్స్ వచ్చాయన్నమాట. ఈ విషయం ఎప్పుడు చెప్పాలి ఈ అబ్బాయి, సరే ఆ అమ్మాయి అయినా క్లియర్గా చెప్పాలి కదా. సైబర్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉంది, మన సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇలా ఒక నాలెడ్జ్ ఉండాలి కదా, చదువుకున్న పిల్లలే కదా. ఏంటంటే మనం ఆ యావలోకి వెళ్ళిపోయాక, ఆ మాయాలోకంలోకి వెళ్ళిపోయాక మనం భయపడతాంలే కానీ ధైర్యంగా ఎదిరించే అంత మైండ్ సెట్ మనకు ఉండదు, మనం ఆలోచించలేము. సో ఆ అమ్మాయి కూడా నార్మల్ జనరల్గానే తను భయపడింది. తను భయపడిన విషయం కూడా మా ఫ్రెండ్కి చెప్పలేకపోయింది. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఇది. తను అంత భయపడుతుంది కదా, అలా ఎవరో బ్లాక్మెయిల్ చేశారు, అమౌంట్ కొట్టాలి, సో అడగాలి కదా, చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మేము చెప్తే ఇప్పుడు మేమన్నా ఒక సజెషన్ ఇచ్చేసి సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే 24 గంటలలోపు మన డేటా వాళ్ళ దగ్గర ఉండదు, తీసేస్తారు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు.
అన్నిట్లో ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి, ఇప్పుడు నా ఫోటో తీసుకొని మార్పింగ్ చేసి అక్కడ పెట్టారనుకోండి, మనం పట్టించుకోం. అబ్బాయిది ఏముంది, అబ్బాయిలు ఇలాంటి విషయాలు పట్టించుకోరు. ఎందుకంటే సో వీళ్ళకి బేసిక్గా ఈ మేల్ నేచర్కి అలాగే ఉంటుంది. బట్ అమ్మాయిలు ఏంటంటే ఆ ఎమోషనల్ స్టేట్లో ఎవరైనా బెదిరిస్తే ఇంకా భయపడిపోతారు. అమ్మాయికి చాలా ధైర్యం చెప్పాలి మనం. ఆ అమ్మాయి కూడా భయంతో మా ఫ్రెండ్కి చెప్పలేక, అది మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి చెప్పలేక తనేం చెప్పిందంట, ఇట్లా కొంచెం అమౌంట్ కావాలి నాకు అర్జెంట్ అది ఇది చెప్పిందంట. ఇక్కడ గమ్మత్తైన విషయం చూడండి, విధి ఎలా ఆడుకుందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఎప్పుడు ఏమన్నా అమౌంట్ అవసరం ఉంటే ఎమ్మటే ఫోన్ చేసి అడిగేవాడు, మేము ఇచ్చేసేవాళ్ళం. వాడు ఈ లైట్ అనమాట, అంటే చాలా సింపుల్గా అయిపోయేది. వాడు ఎప్పుడు అమ్మాయి అడిగినా కూడా అమౌంట్ ఇచ్చేసేవాడు, 2K కానీ 3K కానీ అలా ఇచ్చేవాడు. ఈసారి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాడు అడగడానికి గిల్టీ ఫీల్ అయ్యాడు అనమాట. అంటే ప్రతిసారి అన్నయ్య వాళ్ళని అడిగి తీసుకుంటున్నాం కదా, ఈసారి ఎందుకులే, తనకి లేవని చెప్తే సరిపోద్ది అనేది మాకు చెప్పలేదు. తను కూడా తను ఏదో హడావుల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే తనకున్న టెన్షన్కి, లేదంటే ఇలా వాడికి ఏమని చెప్పిద్ది మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి, ఇలా నన్ను ఒకరు బ్లాక్మెయిల్ చేశారు, లేదంటే ఇలా జరిగింది ఇలా అని ఇలా చెప్పిద్ది. తను ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అయింది. అరే మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకున్న వాళ్ళు అట్లీస్ట్ చెప్తే మాకు అర్థం అవుతుంది. వాడికి చెప్పలేదంట. సో అమౌంట్ ఒకటి అడిగింది. ఇక సరే నేను కొంచెం వేరే టెన్షన్స్లో ఉన్నా, నేను మళ్ళీ చేస్తా వర్క్ది అది, అంటే ఆఫీస్ వర్క్ టెన్షన్స్లో ఉన్నా, సో అందుకని అలా మాట్లాడా, ఏం లేదనేసి కట్ చేసిందంట. సో ఇది సిచ్యువేషన్ జరిగాక తన ఫోన్ స్విచ్ ఆఫ్. ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు వీడిని అమౌంట్ అడిగింది, వీడు లేవు అంటే మా దగ్గర అడగడానికి కొంచెం ఆలోచించి వాడు తనకి లేవని చెప్పేశాడు, కట్ చేసేసింది. తను నేను వర్క్ టెన్షన్లో ఉన్నా, సో నేను బాగానే ఉన్నా అని చెప్పేసి తను కాల్ కట్ చేసింది, స్విచ్ ఆఫ్ ఫోను. ఎలా ఉంటుంది, వీడు కాల్స్ చేస్తూ ఉంటే అసలు ఏం లేదు అక్కడ, స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. ఎంత టెన్షన్ పడి ఉంటాం. లేటర్ ఒకళ్ళు మళ్ళీ ఫోన్ ఎప్పుడైతే ఆన్లో వచ్చిందో మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, అంటే నౌ అవైలబుల్ టు టేక్ కాల్ అనేసి వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు కాల్ చేశారు, అక్కడ నుంచి కాల్ చేశారు అనమాట. అమ్మాయి కాల్ చేసింది, వీడు ఎత్తితే ఒక ఆయన మాట్లాడాడు. హలో బాబు, ఎవరు మీరంటే వీడు చెప్పాడు, ఇలా నేను తన ఫ్రెండ్ అని అనేసి చెప్పాడు. ఇలా చెప్పలేము కదా అలాగా, ఎవరని చెప్పలేక, సో ఇలా తన బెస్ట్ ఫ్రెండ్నే లేదని చెప్పాడు. వాళ్ళ అక్కడ ఎత్తినంటే తన మామ వాళ్ళంట, సో అమ్మాయి వాళ్ళ అంకుల్. సో తను ఏమన్నాడంటే, బాబు అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది. మనిషి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఎలా అంటే ఇప్పుడు చెప్తుంటే నాకే ఎలాగో ఉందిలే కానీ, సో మా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది వీడి, అంటే వీడి పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. అమ్మాయి ఫోన్ చేసింది, కొంచెం డబ్బులు అర్జెంట్ కావాలని చెప్పింది. వీడు మమ్మల్ని అడగలేక, వాడు అంటే చెప్పలేక, ఏం చేయాలో తెలియక చెప్పలేక తనకి లేవని చెప్పాడు. తను కరెక్ట్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది సిచ్యువేషన్ అక్కడ. సో అలాంటి టైంలో తన ఫోన్ స్విచ్ ఆఫ్. వీడు గింజుకున్నాడు. మధ్యాహ్నం అప్పుడో స్విచ్ ఆఫ్ చేస్తే ఫోను, ఈవినింగ్ ఎప్పుడో కాల్ వచ్చింది తన దగ్గర నుంచి. ఎత్తితే ఎవరు మాట్లాడారు, వాళ్ళ మామ వాళ్ళు మాట్లాడారు, అంకుల్ వాళ్ళు మాట్లాడారు. బాబు ఎవరు బాబు అంటే, ఇలా వీడు ఇలా ఇంట్రడ్యూస్ చేసుకుని తన బెస్ట్ ఫ్రెండ్ అన్నది చెప్పేసరికి, అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది బాబు. వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ అమ్మాయి వాళ్ళ సైడ్. సో ఇక్కడ వీడు ఉన్నట్టుండి ఎమ్మటే కుప్పకూలిపోయాడు. చెప్తున్నా కదా ఆ సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందంటే. ఇంకోటేమంటే మా తమ్ముడు, అదే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మా దగ్గరేం లేడు, వాడు ఎక్కడో కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు అనమాట, వేరే టౌన్లో, గేట్ కోచింగ్ అని చెప్పారు కదా. మనిషి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అస్సలు ఏడుస్తున్నాడు వాడు, మా ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బయలుదేరదామన్నా వాడు ఆ మూడు ఎక్కడుంది, వాడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో అని వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, అరే బాబు వాడితో ఉండండిరా, వాడు కొంచెం మూడ్ బాగాలేదు, సో మీరు కొంచెం హ్యాండిల్ చేయండి, మేము వస్తాం. ఇలా ఉంది సిచ్యువేషను. కుప్పకూలిపోయాడు మనిషి. అక్కడ ఎవరి తప్ప నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ లేదంటే ఈ డబ్బులతో పెట్టుకున్న పంచాయతీయే మనం యాక్సెస్ చేస్తాం, లోన్ యాప్స్కి కానీ ఏదన్నా. ఇప్పుడు క్రెడిట్ కార్డు కూడా బాగా తయారయ్యారు, మనం యాక్సెస్ ఇచ్చేస్తాం. ఏమవుతుంది, వస్తారు ఫోన్ చేస్తారు, కట్టండి, లేదంటే మీ ఫోటోలు పెట్టేస్తాం. ఈవెన్ మా ఫ్రెండ్ గడికి ఒక జరిగిందనమాట. వాడి ఫోటో యాక్సెస్ ఇస్తాం, మన ఫోటో దిగి అప్లోడ్ చేస్తాం కదా, వాడి పైన చైల్డ్ రేపిస్ట్ అని రాశారు. చైల్డ్ రేపిస్టు ఇట్లా సంథింగ్ గలీజ్గా రాసేసి వాడికే పెట్టారు మా ఫ్రెండ్ గడికి. అలా పెట్టేసి ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారనమాట. నీ కాంటాక్ట్లు మా దగ్గర ఉన్నాయి, సో పంపించాడు, లిస్ట్ పంపించాడు, వాడు డేటా పంపించాడు, మన డేటా మనకే పంపించాడు. మన ఫోన్లో ఎవరెవరు ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఏమేమి ఫీడ్ చేసుకున్నాం, ఆ నెంబర్లన్నీ పంపించి బెదిరించాడు లిటరలీ. ఎలాగా, నీ ఫోటో పంపించా చూడు ఒకసారి అని చెప్పేసి చెప్తే, వీడు పైన చైల్డ్ రేపిస్ట్ అది ఇదని రాసుంది, వాంటెడ్ క్రిమినల్ ఇలా రాశాడనమాట. ఇలా రాసి మేము మీ ఫోన్లో మీ కాంటాక్ట్స్ అందరికి పంపించేస్తాం, మీరు డబ్బులు కొట్టారు. వాడు ఆల్రెడీ క్లియర్ చేశాడు లోన్ క్లియర్ చేశాకే వాడికి ఇలా ఉంది సిచ్యువేషను. ఏంది, మొత్తం అమౌంట్ కట్టేసాక ఇంట్రెస్ట్తో సహా కట్టాడు. కట్టాక మళ్ళీ ఇంకో 6K ఏమో కావాలి, మీరు కట్టకపోతే మేము మీ ఫొటోస్ అన్ని పంపించేస్తాం, ఇలా బెదిరించాడు. వాడు సైబర్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత వీడికి ఒక రిసిప్ట్లా ఇస్తారు కదా, వాడు స్టేటస్ పెట్టేసుకున్నాడు, ఇలా నా మీద ఇలా
వచ్చినా మీరు కంగారు పడకండి, సో ఇలా జరుగుతుంది, ఇట్స్ అదే పెట్టేసాడు, వాడు పెట్టేసాడు, క్లియర్ అయిపోయింది. సో అంటే వాడికి తెలుసు, వాడు భయపడలేదు, లేదంటే దీన్ని హ్యాండిల్ చేయాలి ఎలాగోవాలనుకున్నాడు. ఓకే, ఈవెన్ చెప్తున్నాను కదా, మా ఫ్రెండ్ గారి సిచ్యువేషన్లోనే 2 రోజులు వాడు మా ఫోన్లో ఎత్తలేదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, అలా ఒక బెదిరింపు కాల్స్ వచ్చాక మనం ఎవడు ఫోన్ చేసినా మన ఇంట్లో వాళ్ళే అనుకుంటాం. అరే ఏమైందా నాకు ఫోటో వచ్చింది, ఏమైందా నాకు ఫోటో వచ్చింది, నువ్వేంటి ఇలా అంటే ఎవరికైనా కంగారు ఉంటుంది కదా. ఒక అబ్బాయే దాన్ని 2 days వరకు జీర్ణించుకోలేకపోయాడు ఆ సిచ్యువేషన్ని. ఇక్కడ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. అమ్మాయి హ్యాండిల్ చేయలేకపోయింది, తనతో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అట్లీస్ట్ మనం ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, రిలేషన్షిప్ అని కాదు, సింగిల్గా ఉన్నా సరే ఫ్రెండ్స్ ఉంటారుగా, అరే ఇలా జరిగిందిరా, ఇలా నన్ను భయపెడుతున్నారు, దీనికి ఏం చేద్దాం, కంప్లైంట్ ఇద్దామా, సైబర్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఇలా అసలు ఒక్కరితోనే షేర్ చేసుకుంటూ ఒక బెటర్ ఐడియా ఇస్తారు కదా. ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేక, ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోలేక, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని డబ్బులు అడిగింది, వాడికి ఏం చెప్పలేదు. ఇక వాడు ఎప్పట్లాగా మమ్మల్ని అడగకుండా వాడు కొంచెం గిల్టీగా ఫీల్ అయిపోయి వాడు అమౌంట్ లేవని చెప్పేశాడు. తను ఆన్ ది ఇన్స్టాంట్ డిసిషన్ అది. సో సూసైడ్ చేసుకొని చనిపోయింది. వీడు స్విచ్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఎన్నిసార్లు తనకు కాల్ చేసాడు వాడికే తెలియాలి. సరే ఓకే, వీడు కొంచెం కోపంలో కట్ చేసింది అది అనుకున్నా కూడా, ఈవెన్ చూడండి ఎంత యాదృచ్ఛికంగా అంటే, వాళ్ళ అటు సైడ్ నుంచి వాళ్ళ మామయ్య కాల్ చేసినప్పుడు వీడు స్టిల్ నమ్మలేదు. లేదు ఇట్లా మామూలుగా అలా చేస్తున్నారేమో, ఇప్పుడు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు కదా, దానివల్ల ఏమన్నా ఇలా దూరం పెట్టాలని. ఎంత పిచ్చోడండి చూడండి. నిజం చెప్తున్నా, జీర్ణించుకోలేకపోయాడు. మీరు చెప్తే నమ్మరు, వీడికి ఏం చెప్పాలో మాకు అర్థం కాలేదు. వీడేమో గేట్ కోచింగ్ ఉంది, ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. గేట్ అంటే నార్మల్ విషయం కాదు. వీళ్ళకి ఫాదర్ లేడు, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి ఫాదర్ లేడు, వాడు అంకుల్ చదివిస్తాడు, వాళ్ళ మామయ్య చదివిస్తాడు. ఇక్కడ వీడి మీద మినిమం హోప్స్ ఉంటాయి. అరే నీకు అంత మంచి ర్యాంక్ వచ్చి నువ్వు కొంచెం గేట్ అనే ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇట్లా కుప్పగులిపోయి ప్రిపరేషన్ సరిగా అవ్వకుండా ఉంటే వాళ్ళ మామయ్య చదివేడిగా. ఇప్పుడు ఫాదర్ అనుకుంటే అర్థం చేసుకుంటాడు, అరే ఈసారి కాకపోతే నెక్స్ట్ సార్ రాయరా అని. మామయ్యలు వీళ్ళందరూ ఇప్పుడు దాకా చదివించారంటేనే చాలా గ్రేట్ అక్కడ. సో ఇప్పుడు వీడు సడన్గా ఇలా డిస్టర్బ్ అయిపోతే వాళ్ళ మామయ్య చెప్పేస్తాడు, ఏదైనా పని చేసుకోరా ఇక చాలా చెప్పేస్తాడు. ఇలా ప్యారలల్గా ఇలా ఉందో, అక్కడేమో అమ్మాయి చనిపోయింది, అది వీడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. లేదు అలా జరుగుండదు అనేసి, అంటే హోప్ ఉండొచ్చు, బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే మనకు అలా చెప్పేశాక ఇంక మనం ఏమంటాం, మనిషి కుప్పగూలిపోయాడు, అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. మీరు చెప్తే నమ్మరు, ఎలా అయిపోయాడంటే బీపీ మొత్తం డౌన్ అయిపోయి, పల్స్ పడిపోయి, ఏమి అసలు తినాలనిపోయింది, నిజంగా తినాలనిపోయింది. మనం ఒక జర్నీలో మన ఇష్టమైన పర్సన్ మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసిన ఒక హోప్తో ఉన్నప్పుడు బ్రేకప్ అయితేనే తీసుకోలేరు అబ్బాయిలు. బ్రేకప్ అయిపోయి వేరే వాళ్ళతో ఇట్లా కనెక్షన్స్ ఉంటేనే అబ్బాయిలు చికాచిగా చేస్తారు. అలాంటి అసలు భూమి మీదనే లేదని ఒక థాట్ భరించలేము. అలాంటి సిచ్యువేషన్లో అసలు వీడు నమ్మలేకపోతున్నాడు అనమాట. అసలు అటు సైడ్ నుంచే వాళ్ళు చెప్పినా కూడా వీడు అసలు తీసుకోలేకపోతున్నాడు. ఇంకో మీరు గమనించండి, వీళ్ళు రియాలిటీలో ఇంతవరకు కలుసుకోలేదు. వీళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, కాలేజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఈ సోషల్ మీడియా త్రూ వాళ్ళిద్దరు పరిచయం స్టార్ట్ అయింది. రోజు ఫోన్స్ మాట్లాడుకోవడం, వీడియో కాల్స్, చాటింగ్, ఇలా ఇంతవరకు రియాలిటీలో కలుసుకోలేదు. దే ప్లాన్డ్ ఫర్ మ్యారేజ్. ఈవెన్ తను ఏమని చెప్పిందంటే, అసలు మన ఇద్దరం కలుసుకునే రోజు మెమరబుల్గా ఉండాలి, అది మర్చిపోలేని రోజు అవ్వాలి. వీడేం చెప్పాడంటే ఆ టైంలో ప్రామిస్ చేశాడు తనకి, నేను నీ దగ్గరికి వచ్చిన రోజు నేను జాబ్తోనే వస్తాను. అసలు చెప్తుంటే నాకు ఎలాగో ఉందిలే కానీ, సో దే ఆర్ కమిటెడ్ టు ఈచ్ అదర్ అనమాట. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ మనం క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ అంటూ ఉంటాం చూడండి, వీళ్ళిద్దరి విషయంలో అవి ఏం పనిచేయలేదు. ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి, ఈ అబ్బాయి హిందూ అబ్బాయి. చూడండి, ఈవెన్ చెప్పా చూడండి, ఒక సిచ్యువేషన్లో తను బాగా ఇట్లా లోన్స్కి ఇట్లా అమౌంట్ 60K కావాలంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అమ్మాయి వాళ్ళ మదర్తో మాట్లాడాడు, ఆంటీ ఇలా తను కొంచెం ఫైనాన్షియల్గా ఇలా ఇరుక్కుపోయి ఉంది, సో తను ఏమనకండి, తను శాలరీ వచ్చాక తను పే చేస్తూ ఉంటుంది, మీకు విడిపిస్తుంది గోల్డ్, మీరు ఇప్పుడు కొంచెం తనకి హెల్ప్ చేయండి అని చెప్తే వాళ్ళమ్మ వీడి మాట విని నమ్మి తనకి 60K ఇచ్చింది, 60,000 ఇచ్చింది అమ్మాయికి గోల్డ్ తాకట్టు పెట్టి. వాళ్ళ అమ్మకి తెలుసు ఈ అబ్బాయి హిందూ అనేసి. సో దే నో, ఇక్కడ ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేకుండా వీళ్ళిద్దరు కలిశారు కదా. సో చూడండి ఎలా అయింది, ఇలా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి లేదు, చనిపోయింది. ఆ విషయం వీడికి అర్థం కావట్లేదు. ప్యారలల్గా చూస్తేనేమో వీడు గేట్ ఎగ్జామ్కి కొన్ని డేసే ఉంది. ఇలాంటి ఒక దారుణమైన సిచ్యువేషన్లో అసలు ఈ విషయం ఎలా డైజెస్ట్ చేస్తారు చెప్పండి. ఇంకోటి ఏమంటే ఇంతవరకు వాళ్ళు కలుసుకోలేదు. వాళ్ళు ఫస్ట్ మీటింగే ఇలా వాడు జాబ్తో వెళ్ళాలి, తనకు ముందు జాబ్తో వెళ్ళాలి వాడు.
మనిషి కంప్లీట్‌గా అది వాడనే కాదు, ఎవరైనా అంతే. ఇప్పుడు మనమైనా సరే ఏదన్నా మనం అనుకోని ఒక విషయం సంఘటన జరిగినప్పుడు దాన్ని మనం తీసుకోలేము. ఇక్కడ అబ్బాయి, అమ్మాయి విషయంలో అదే జరిగింది. ఇంకా ఇది ఎక్కువుంటది. ఇప్పుడు పెద్దవాళ్ళనుకోండి, వాళ్ళు చూసి ఉంటారు కాబట్టి లైఫ్‌లో ఒక సిచ్యువేషన్ కొంచెం తట్టుకొని నిలబడతారు. బట్ ఇప్పుడు మన జనరేషన్ ఎలా ఉంది చెప్పండి? సో, బ్రేకప్ గానీ, ఇవి ఒక మనిషి మనతో చీట్ చేసినా, లేదంటే ఇట్లా చనిపోయినా, వాడు మళ్ళీ బ్యాక్‌వర్డ్ మళ్ళీ వాడు చిరునవ్వు చూడడానికి కూడా చాలా టైం పట్టిద్ది. అలాంటి మూమెంట్ అన్నమాట ఇప్పుడు ఇది. వాడి హోప్ చాలా గట్టిగా ఉంది. చాలా బలంగానే ఉంది. ఎంత పిచ్చోలా ఉన్నాడంటే, నెక్స్ట్ డే వాడి బర్త్‌డే. అమ్మాయి ఒకరోజు ముందు చనిపోయింది. హీ ఈజ్ హోపింగ్ అనమాట. ఏమని? అరే నైట్ నాకు 12:00కి తను కాల్ చేస్తుందిరా, ప్రతిసారి చేసేది 4 years నుంచి తను కాల్ చేస్తూనే ఉంది నాకు, ఈరోజు నైట్ కూడా కాల్ చేస్తుంది అని. అరే తమ్ముడు, ఆ అమ్మాయి చనిపోయిందిరా. వాడికి అర్థం కావట్లేదు. స్టిల్ వాడికి అర్థం కావట్లేదు. ఎలా అంటున్నాడంటే, తను నాకు నైట్ కాల్ చేస్తుంది, ఈరోజు మేము మాట్లాడుకుంటాం కదా, నాకు విషెస్ చెప్పుద్ది అని. అసలు వాళ్ళది బెంగళూరు సైడ్ అనమాట. వీడు ఫిక్స్ అయిపోయాడు, అన్న బెంగళూరు వెళ్ళిపోదాం పదన్న. ఎక్కడికి వెళ్ళేది అంటే, మనకు జరిగినట్టు అక్కడ అంటే ముస్లిమ్స్ది కొంచెం వేరేలా జరుగుద్ది సెరమోనీ ప్రాసెస్ అనేది. సో వీడు ఏంటి ఇప్పుడు నార్మల్గా వాడు ఫస్ట్ మీటింగ్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు? ఫస్ట్ మీటింగ్ వాడు జాబ్తో తన ముందుకు వెళ్ళాలి. ఇది వీళ్ళిద్దరు అనుకున్నది. ఇప్పుడు తనని అలా చూస్తే అస్సలు తట్టుకోగలడా? వాడికి చాలా నచ్చ చెప్పి, అరే తమ్ముడు ఇలా కాదని చెప్పేసి, వాడు వినట్లేదు మా మాట. వెళ్దామన్నా, బెంగళూరు వెళ్ళిపోదామన్నా, సో మీరు చూడండి అన్న, అమౌంట్ చూడండి అన్న, వెళ్ళిపోదాం. ఇలా ఉన్నాడు. అమౌంట్ ప్రాబ్లం కాదు అక్కడ. అరే నువ్వు చూస్తే తనని తట్టుకోలేవురా అలాగా. వాడికి ఎన్ని చెప్పామంటే వాడు వినట్లేదు. లేదన్నా ఇది అంత కాదు, ఇదంతా నాకు నమ్మబుద్ధి కావట్లేదు, నాకు నైట్ తను కాల్ చేస్తుంది, నా బర్త్డే రేపు, నాకు కాల్ చేయకుండా ఎందుకు ఉంటుంది? అంటే మీరు గమనించండి, ఒక మనిషి ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఆలోచించలేడు. వాడికి ఇది కరెక్ట్ అనిపిస్తుంది, అది కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకొక మాయలా ఉంటుంది అదంతా. వాడే ఎక్కి ఏడుస్తున్నాడు తను లేదన్న ఒక నిజాన్ని తెలిసాక వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు. మళ్ళీ హోప్తో, ఎలాంటి హోప్ అది చూడండి, నాకు నైట్ కాల్ చేస్తాను అంటున్నాడు. వాడే ఎక్కి ఏడుస్తున్నాడు, వాడే కాల్ చేస్తాను అంటున్నాడు. మీరు గమనించండి, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి లైఫ్లో కానీ మన లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకున్న ఒక పర్సన్ మన చెయ్యి వదిలేస్తే ఇలాగే ఉంటుంది. ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అక్కడ అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప అని కాదు, ఇదంతా వాళ్ళిద్దరి లైఫ్లో చూడండి, వాళ్ళిద్దరి లైఫ్లో కాదు, ఆ అమ్మాయి లైఫ్లో ఇలాంటి ఒక గేమింగ్ అనేది, లేదంటే ఇట్లా మనీ రిలేటెడ్ ఈ ఇష్యూ లేకుండా ఉంటే వాళ్ళిద్దరు చాలా బాగుండేవాళ్ళు. అసలు ఇలాంటి ఒక సూసైడ్ చేసుకోవాలన్న థాట్ తనకు వచ్చేది కాదు. ఎప్పట్లాగే ఈ బర్త్డేకి వాడిని విష్ చేసేది, ఎప్పట్లాగే ఈ బర్త్డేకి తను విష్ చేసేది, ఎప్పట్లాగే వీడియో ఎప్పుడైనా ఖర్చులకు కావాలంటే ఎప్పట్లాగే వీడియో అడిగేవాడు అమౌంట్, మమ్మల్ని మేము ఇచ్చేవాళ్ళం. ఆ తొక్కలో దరిద్రమైన బెట్టింగ్ యాప్స్, లేదంటే ఈ మనీ రిలేటెడ్ గ్యాంబ్లింగ్ వల్ల ఒక లైఫ్ పోయింది అక్కడ. ఒక్కరిది కాదు, ఇద్దరిది పోయింది. ఒక్కళ్ళు చనిపోతే ఒక్కళ్ళు లైఫ్ పోయినట్టు కాదు, అక్కడ ఇద్దరు లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. ఇద్దరు లైఫ్ ఏంటి తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇక్కడ మేము, ఇంతమంది ఈ ఎఫెక్ట్ ఏం చూడండి. ఎవడు అసలు డబ్బులు ఇచ్చేవాడు ఎవడు, ఆడిచ్చేవాడు ఎవడు, తెలియకుండా ఇరుక్కుపోతాం. మళ్ళీ దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవ్వటం. ఇంట్లో మళ్ళీ చెప్పుకోలేము మనం, ఆడేస్తాం, డబ్బులు పోగొట్టేసుకున్నాక అప్పటికెప్పుడో చెప్పాక అప్పటికి తీర్చారు కదా, 60,000 ఇచ్చింది వాళ్ళమ్మ బంగారం పెట్టి. ఆ అమ్మాయి విషయం అని కాదు, ఇక్కడ చాలామంది కేసెస్లో అలాగే ఉంటాయి. వాళ్ళందరూ ఏంటో ఒక పీక్ టైం చూస్తారు, ఇక వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అనుకునే టైంకి సూసైడ్ చేసేసుకుంటారు. అసలు మాకు ఎలా అనిపించిందంటే, అది ఇక్కడ ఎవరు తప్పంటే ఏమని చెప్తాంరా, మనకి చెప్పలేదు ఆ అమ్మాయి, మనకు చెప్పినా మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం. సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ ఇస్తే వితిన్ 24 hours డేటా ఉండదు వాడి దగ్గర. వాడు బెదిరియడానికి మనల్ని. సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు ఇది లిటిల్ అవేర్నెస్ అనుకోండి మీరు, నా తరపు నుంచి. మనకు ఛానల్కి కంటెంట్కి సంబంధం లేదు, నాకు తెలుసు, బట్ ఇది అవేర్నెస్ కోసమే. ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఎవరైనా బెదిరించుకుంటూ ఇలా ఇది పెట్టేస్తాం ఎవరైనా బెదిరిస్తే సైలెంట్గా సరే ఓకేనా మేము అమౌంట్ ఇచ్చేస్తాం అని చెప్పేయండి. ఆడికి సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ ఇవ్వండి. మనకు అవన్నీ తెలియదన్న అంటే మీకు దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి అర్థమవుతుంది మన కేసు అర్థమవుతుంది, వాళ్ళు చేస్తారు. వాడెవడో బెదిరియటం ఏంటి, ఇప్పుడు అనవసరంగా ప్రాణం పోయింది. ఇంకోటి ఏమన్నంటే, ఇప్పుడు అసలు ఆ నిజాన్ని తీసుకోలేకపోతున్నాడు, అమ్మాయి లేదు అన్న నిజాన్ని తీసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వీడి లైఫ్ చాలా ఎమోషనల్గా ఇట్లా సైకలాజికల్గా చాలా దెబ్బతింటాడు. ఇంకోటి ఏమంటే, అసలు వీడు కాల్ చేసినప్పుడు నీకు లాస్ట్ చివరి చూపు అంటాం చూడండి మనం, నాకు చెప్పడానికి ఎలాగో ఉంది.
వాళ్ళు ఇప్పుడు రిలీజియన్ సంబంధం లేదండి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం అంటే చూడండి, వాళ్ళు వేరు, మనం వేరు, వాళ్ళ ముస్లిమ్స్, మన క్రిస్టియన్స్, లేదంటే మన హిందూస్ కొట్టుకొని వస్తూ ఉన్నాం కదా. ఆ అమ్మాయి చనిపోయాక లాస్ట్ చివరి చూపుకి వాళ్ళ అంకుల్ అటు సైడ్ నుంచి వీడియో కాల్ చేశాడు. వీడు వీడియో కాల్లో మాట్లాడుతుంటే అమ్మాయి దగ్గర పెట్టారు కెమెరా. అది మాకు స్క్రీన్ షాట్ పంపించాడు అనమాట వాడు. అన్న ఇలా 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 జరిగిందన్న, చూశాను, ఇలా చూపించారు అని పెట్టాడు అనమాట. వాళ్ళకేం అవసరం, వీడు 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 బాధపడితే ఏంటి, సస్తే ఏంటి వీడు, అలా ఏం అనుకోలేదు వాళ్ళు. వాడు మన మతం కాదు, మన కులం కాదని వాళ్ళు ఏం అనుకోలేదు. వాడు ప్రేమించాడు కదా, వాడి మనిషే. అమ్మాయికి ఇంపార్టెంట్ వాడు కూడా, వీడికి అమ్మాయి ఇంపార్టెంట్. వాళ్ళకి అర్థమైంది, అది ప్రేమ అనేది వాళ్ళకి అర్థమైంది. వీడియో కాల్ చేసి తనను చూపించారు మొత్తం. అంటే లైక్ ఇట్లా సూసైడ్ చేసుకునే పోస్ట్ మార్టం చేస్తారు కదా, సో మొత్తం ఇక్కడ కోసేస్తుంటారు. వీడు ఏం చెప్తున్నాడంటే, అన్న ఇంతవరకు నేనే ముట్టుకోలేదన్న అమ్మాయిని, నేనే ముట్టుకోలేదు, వాళ్ళందరూ కోసేస్తున్నారన్న. ఏడ్చాడు వాడు. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేనే ముట్టుకోలేదన్న అమ్మాయిని, వాళ్ళు ఎవరెవరో కత్తులు పెట్టి కోసేస్తారంట పోస్ట్ మార్టంలోని. ఏం చెప్తాను చెప్పండి. ఇంకోటి, అలా చేశాక మన బాడీ ఎలా ఉంటుంది, వాళ్ళు స్టిచ్చెస్ కూడా సరిగా మ్యాక్సిమం సరిగా ఎవరు అనమాట. అంటే కోసిన ప్రతి అన్ని అల్లుకుంటూ కూర్చోరు కదా, కుట్టేసుకుంటూ కూర్చోరు అని సర్దుతారు. సర్దేసి మొత్తం ఇట్లా మనకి ఈ ప్లాస్టర్స్ లేదంటే మొత్తం ఇట్లా వైట్ కలర్ది కాటన్ క్లాత్ మొత్తం చుట్టేస్తారు. అమ్మాయికి ఫేస్ వరకు కనిపించేలా పెట్టేసి మొత్తం కుట్టేశారు. అలాగే మొత్తం అలా చుట్టేశారు ఆ వైట్ది. ఆ అమ్మాయిని చూసుకుంటూ వీడు ఎక్కేడుస్తున్నాడు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదులే. కానీ మీరు గమనించండి, ఈ కొట్టుకొని వస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, మీ మతం మా మతం అని. ఇక్కడ ఎక్కడ మతం ఉంది? వీడు హిందూ, అమ్మాయి వాళ్ళ సైడ్ ముస్లిమ్స్. వీడియో కాల్లో బాబు చూడు బాబు చివరి చూపు అని చెప్పేసి వీడికి చూపించారు. ఇక్కడ ఎక్కడ మతం వచ్చింది? ప్రేమే కదా ఉన్నది. వాళ్ళకే అర్థమైంది అమ్మాయి సైడు, బాబు చూడు చివరి చూపు అనేసి వీడియో కాల్లో చూపించారు ఈ అబ్బాయికి. మాకు పంపించారు స్క్రీన్ షాట్. మేము అసలు మాకు అర్థం కాలేదు. వీడేమో ఎక్కేడుస్తున్నాడు ఫోన్ చేసి. ఏం చెప్తాను చెప్పండి. సో ఇలాంటి ఒక సిచ్యువేషను ఎవ్వరికి రాకుండా ఉంటే చాలు. అందుకే మీకు చెప్పాడండి వీడియో స్టార్టింగ్లో, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి రా బాబు అని. సో మీకు తెలిస్తే ఈ చెప్పండి, ఎవడైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. సైబర్ సెక్యూరిటీ అంతా ఐడియా లేదనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వాళ్ళకి చెప్పండి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇలా జరుగుతుంది మా ఇంట్లో, సో ఇలా బెదిరిస్తున్నారంట అది ఇదని చెప్పండి. వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చేస్తారు. వితిన్ 24 అవర్స్లో మీ డేటా ఎవరి దగ్గర ఉండదు, కాంటాక్ట్ ఉండదు, ఏది ఉండదు. మన పోలీసులు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో ఏ కంప్లైంట్ అయినా మీకు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. ర్యాండమ్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడో ఆ నెంబర్లన్నీ ఫేకే, ఎక్కడి నుంచో చేస్తారు. ప్రాపర్గా ఐడీస్ కూడా ఉండవు, వాళ్ళకి బెదిరిచేస్తూ ఉంటారు. అందుకే సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు పేరెంట్స్ పెద్దోళ్ళు చూస్తున్నట్టయితే, ఇప్పుడు స్టూడెంట్స్ అంటే తెలియదని నిజం చెప్తున్నాగా, మేము స్టూడెంట్స్ మాది రీసెంట్గా అయిపోయింది కాబట్టి. ఒకప్పుడు అంటే ఈ ఫోన్లు ఈ యాప్లు ఏం లేవు. మా దరిద్రానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ. మీరు పెద్దవాళ్ళు చూస్తున్నట్టయితే, మీ పిల్లలు కాలేజ్ చదువుతున్నా, స్కూల్ చదువుతున్నా, ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా గేమ్స్ ఇవన్నీ బాగా అలవాటు అయిపోయాయి. సో వాడు ఏమైనా టెన్షన్ పడుతున్నా, ఫోన్లలో పద్దాకు కొడుతున్నా, గొడవ పడుతున్నా, చిరాకు పడుతున్నా ఇంట్లో, ఒక్కసారి వాడిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని అడగండి, అరే ఏంట్రా ఏమన్నా ఇట్లా ఏమైనా జరుగుతుందా, అంత బాగానే ఉందా, ఏమైనా డబ్బులు నీ ఫోన్లో కంగారు మాట్లాడుతుంటే చూసా. మీరు ఒకవేళ వింటే మాత్రం వాడిని బెదిరించకండి, కొట్టమాకండి, ఏమి చేయమాకండి, కనుక్కోండి ఫస్ట్ మ్యాటర్ ఏంటో. ఇప్పుడు మనకు తెలియకుండా వాడంతటా వాడే ఆలోచించుకొని దాన్ని హ్యాండిల్ చేసుకోలేక చనిపోతే ఏం చేస్తాం? మీకు ఇంట్లో పిల్లలు కొంచెం టెన్షన్తో ఉన్నా, ఇట్లా ఎవరైనా బెదిరించినా వీడు తెలుస్తుందిగా మనకి. పిల్లలు కొంచెం కంగారు ఉంటే పేరెంట్స్ కాబట్టి ఎవరికి తెలుస్తుంది, ఇంట్లో పేరెంట్స్ కాబట్టి ఎవరికి తెలుస్తుంది ఒకటి కంగారు పడితే. సో మీ ఇంట్లో మీ పిల్లలు కానీ ఇలా కొంచెం టెన్షన్లో ఉంటే అడగండి. అది లవ్ మ్యాటర్ కానివ్వండి, ఇట్లా డబ్బులు మ్యాటర్ కానివ్వండి, ఏదైనా బెదిరింపు కాల్సే కానివ్వండి, మాట్లాడండి. ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడండి. వాడితో మాట్లాడారు, ఏంట్రా అంతా బాగానే ఉందా, ఏమైనా కావాలని చెప్పి మనం ఉన్నాం కదా చూసుకుందాం, నేను కంగారు పడు, ఇలా చెప్పండి. వాడికి అర్థమవుతారే మా అమ్మ నాన్న ఇంత చూసుకుంటున్నారు. కానీ వాడు అట్లీస్ట్ ఆ చివరి మూమెంట్లో ఆలోచిస్తాడు, నేను లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చాలా సఫర్ అవుతారు, నేనే కదా ఉండాలి, నేనే చూసుకోవాలి, వీళ్ళకి చెప్పేస్తే సర్దుతారు, వాళ్ళకి ఇచ్చేద్దాం, తర్వాత ఇలాంటి జోలికి పోననుకుంటాడు వాడు. మళ్ళీ జీవితంలో వాడికి ఒకసారి దాని జోలికి పోడు. ఇప్పుడు చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కానీ లేదంటే కాలేజ్ పిల్లలు కానీ చూస్తున్నట్టయితే, అరే చూడండి రా ఎలా జరిగిందో, ఏమైంది, ప్రాణం పోయిందిరా, మనం ఉంటాంగా,
మనము మన లైఫ్లో ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మంచిగా లైఫ్ లీడ్ చేయాలి, జాబ్ చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అమ్మ నాన్నని మనమే చూసుకోవాలి, మనల్ని చిన్నప్పటి నుంచి పెంచారు, చదివించారు, మనమే చూసుకోవాలి వాళ్ళందరినీ, చాలా ఉంటాయిరా. అవన్నీ ఎవడో ఒక బెట్టింగ్ యాప్ లేదంటే ఏదో గ్యామ్లింగ్ జరిగి డబ్బులు పోగొట్టుకొని ఎవడో బెదిరిస్తే భయపడి చనిపోతే ఎందుకు రా ప్రాణం? అలా ఎవడో బెదిరించిన బెదిరింపులకు భయపడితే చనిపోతే ఏంట్రా? నువ్వు ఒక్కడికి పోతే నీతో ఉన్న మేమందరం ఏమైపోవాలి చెప్పురా? ఒక్కసారి ఆలోచించరా. నీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఉంటే మీ ఫ్రెండ్స్కి చెప్పు. ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళ నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తా, వాళ్ళ కంప్లైంట్ ఇవ్వు. అండి తెలియకుండా ఇలా చేసేసాను, సో వీళ్ళు ఇప్పుడే బెదిరిస్తున్నారు ఇలా చెప్పు. నువ్వు ఏం కాదు, చాలా క్రైమ్ రా అది. గేమ్స్లు ఇలా డబ్బులు దబ్బడం వీళ్ళందరూ చాలా పెద్ద క్రైమ్ వాళ్ళది. సో నీకు అర్థమైంది కదా. నువ్వు వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇవ్వు, ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇలా అని చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారా. నువ్వేం ఊరికే భయపడి ఆ క్షణికావేశంలో ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకురా. నీకు దండం పెడదా. నీతో పాటు మేమందరం ఉన్నాంరా, చూసుకుందాం. ఎవడేం చేయడరా మనల్ని, చెప్తున్నాగా ఎవడు ఏం పీకలేడరా నిన్ను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు అబ్బాయివే అయి ఉంటే చూడు, ఇప్పుడు అబ్బాయిలే డబ్బులు దొబ్బెట్టేస్తారు, లేదంటే గేమ్స్ ఆడతారు, ఇదని కాదు. ఇప్పుడు అక్కడ జరిగింది అమ్మాయి విషయంలోనేగా. అమ్మాయిలకు కూడా ఏదో ఒక టైంలో అలవాటు అవుతుంది అలా ఫ్రెండ్స్ ఆడడం చూసో, లేదంటే ఎలాగో అలవాటు అవుద్ది. వాళ్ళు అదే పని మీద ఉంటే దాంట్లో ఒక మాయలా ఉంటుంది అది కూడా. సో చూడు, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ, లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఇలాంటి ఇష్యూస్లలో ఉంటే వాళ్ళకి ముందే చెప్పురా, ఇలా భయపెడతారు, కొంచెం జాగ్రత్త, దానికి దూరంగా ఉండమని చెప్పు. వార్నింగ్ ఇవ్వు వాళ్ళకి. వార్నింగ్ అంటే కోపంతో తిట్టేసి కొట్టేసాను కాదరా, ప్రేమతోనే చెప్పు. ఇది చెప్పినా ప్రేమతోనే చెప్పురా. వాళ్ళని ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నప్పుడు నువ్వు కూడా సేమ్ ఇదే ఆ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మొత్తం ఖతం అవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు ఫస్ట్, తర్వాత నీతో ఉన్న వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వు. అంతెందుకు, నేను ఒక స్టోరీ ఆర్టికల్ చదివా. చార్టెడ్ అకౌంటెంట్, సిఏ అంటారు చూడండి, చాలా పెద్ద చదువు అది. అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి? సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు వాళ్ళు కూడా ఇలాంటి ఇష్యూస్లలో, అప్పులని ఇదని ఇలా. ఏం చేద్దాం చెప్పండి? ఇక్కడ ఎవరు మనకి ఒక ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు లేరా? మనం పంచుకోవడానికి ఒక మనిషి లేడా? సో మనం తప్పు చేయనంత వరకు, మనం తప్పు తెలుసుకున్నాక దాన్ని సరిదిద్దుకున్నంత వరకు ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వండి, మీకు ధైర్యాన్ని ఇస్తారు, ఎవ్వడు ఏం చేయలేడు. అవేర్నెస్తో ఉండండి, తెలుసుకోండి. నెట్లో కొడితే అన్నీ వస్తాయిరా, చూడండి, అన్నీ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఒక ప్రాణం పోయింది, ఒక జీవితమే పోయింది. ఇప్పుడు వీడు సెట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలియదు. అంటున్నాడు నేను చనిపోతా అని. ఏం చెప్పాలి? అలాగే ఉంటుంది. చనిపోతా అంటే దానికి అర్థం ఏముంది? ఒక ప్రాణం 2 ప్రాణాలు తీసుకుంది. మేము వాడికి ఏం చెప్పామంటే, అంటే ఇది చెప్పాలి కాబట్టి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు చూసుంటారు, జీవితంలో చాలా చూసుంటారు. ఇప్పుడు అమ్మాయి జీవితానికి కొని ఉన్నాడు, ఇప్పుడు మంచి లైఫ్ ప్లాన్ చేసుకున్నారు. సడన్గా ఇలా జరిగిపోయింది, ఒక బెట్టింగ్ యాప్ లేదంటే ఇలా గ్యామ్లింగ్ వల్ల మొత్తం ఇలా అయిపోయింది. ఇప్పుడు వీడి జర్నీని మళ్ళీ స్టార్ట్ చేయాలి. మేము వాడికి ఒకటే చెప్పాం, అరే ఇక్కడ చాలా పెద్ద గేమే జరుగుతుంది, దానికి నువ్వేం చేయలేదు, మనం ఏం చేయలేము, జరిగిందేదో జరిగిపోయింది. తను నీ లైఫ్లో ఒక మంచి మెమొరీ ఇచ్చింది. తను నీ లైఫ్లో నిన్ను ఎలా చూడాలనుకుందో నువ్వు అలాగే ఉండు. తను ఏ విధంగా అయితే తను నేను కోరుకుందో అలాగే నువ్వు నీ లైఫ్ని లీడ్ చెయ్యి, తన ఆత్మ శాంతి ఇస్తుందని చెప్పాం. నువ్వు తను చూడాలనుకుంటూ వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళలేదు. నువ్వు జాబ్ వచ్చాకే తను చూస్తావని చెప్పావు కదా. నీకు జాబ్ వచ్చిన రోజు తను ఏదైతే అనుకుందో అవన్నీ నువ్వు చెయ్యి, ఆ జర్నీని నువ్వు ఫీల్ చేయి, నువ్వు కంప్లీట్ చేయి. నీకు జాబ్ వచ్చాక తన సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చో ప్రశాంతంగా, నువ్వు ఎంతసేపు అన్నా కూర్చో, తన దగ్గర తనకి తీరా ఏడ్ చేసేయి. ఇలా చెప్పేవాడికి కుదిరితే వాళ్ళ పేరెంట్స్ని కూడా కలిసేసిరా. నువ్వు సెట్ అవ్వు ఫస్ట్. నిన్ను తను ఎలా అయితే చూడాలనుకుంది, ఇప్పుడు నువ్వు ఏడ్చుకుంటూ తన కోసం ఉంటే తనకి నచ్చదు, తన ఆత్మ శాంతించదు కదా. తను నేను ఏడుపు కోరుకునేది నువ్వు చెడిపోతే లైఫ్లో చూడాలనుకుంటుందా? కాదు కదా. నువ్వు చాలా బాగుండాలని చూస్తుంది కదా తను కూడా. తనకు తెలియకుండా ఒక ఇన్స్టెంట్లో తను అలా సూసైడ్ చేసుకొని చనిపోయింది. బట్ తన ఆత్మకి తెలుసు కదా, తను నీ మంచిగా కోరుకుంటుంది కదా. నువ్వు మంచిగా ఉండు, మీరు అనుకున్న పనులన్నీ నువ్వు చేస్తూ ఉండు, ఓకేనా? ఇలా చెప్పేవాడికి. నీకు జాబ్ వచ్చిన రోజు తన దగ్గరికి వెళ్ళి ఉండు, అక్కడ సమాధి దగ్గర కూర్చొని ఎంతసేపు అన్నా ఏడు. సో అదండి. సో మీరైతే చెప్తున్నా కదా, మీ పిల్లలు కానీ కొంచెం టెన్షన్గా ఉన్నా, ఇలాంటి కొంచెం ఏమైనా పంచాయతీలు ఉన్నా, మీరు వాళ్ళకి కోపడకుండా కొట్టకుండా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి ఇంకోసారి అలాంటివి జరగకుండా చూసుకోండి.
మన పిల్లలకంటే మనకి ఏది ఎక్కువ కాదుగా. తమ్ముళ్ళు మీరు కూడా, చెల్లెమ్మ నువ్వు ఆడుతున్నా కూడా ఇవి మీరు ఒక్కళ్ళే పెట్టేసుకొని ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి చెప్పకుండా ఉండి ఇలా ఉంటే చూసారా ప్రాణం పోతుంది. సో మనల్ని నమ్ముకొని చాలామంది ఉంటారుగా. ఇప్పుడు మనకి మైండ్లో ఏమీ రాదు ఆ టైంలో, కానీ మనం లేకపోతే ఇక్కడ చాలా తేడా జరిగిపోద్ది. లైఫ్ కదా. సో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. అందరూ తమ్ముళ్ళు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. చూస్తున్నారుగా ఈ యాప్లని అదని ఇదని ప్రతి ఒక్కడు వచ్చాడని నొక్కడం, ఆ టెలిగ్రామ్లో ఉంది లింక్, ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పటం, ఎంత డబ్బులు బొక్క పెట్టుకోవడం మనం. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి మీరు దూరకండి. వీటిలలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాడికి జాగ్రత్తగా వాడికి కనిపెట్టుకొని ఉండండి. చెప్పండి వాళ్ళకు కూడా, ఇవన్నీ వద్దురా బాబు మనకి ఎందుకు, మనం సరదాగా ఉందాం, పోదాం వారానికి ఒక సినిమా పోదాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పండి. అంతకు మించి ఇలా ఇరుక్కొని గ్యామ్లింగ్లలో ఈ డబ్బుల దగ్గర దొబ్బెట్టుకోకండి రా, ప్రాణాలు పోతాయి. మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు, మీకు కూడా తెలియదు. మనం అనుకుంటూ ఉంటాం చూడండి కాలేజ్ టైంలో, ఇంట్లో వాళ్ళకి మన గురించి ఏముంటుందిరా, మనకి పట్టించుకోకుండా ఏం వదిలేదురా, వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు అంతే. దాన్ని మనం తప్పుగా యూస్ చేసుకుంటే మనమే మోసపోతాం రా. సో జాగ్రత్తగా ఉండండి రా, అందరూ బాగుండండి. ఇలాంటివి మాత్రం అస్సలు జరగకుండా చూసుకోండి మీ లైఫ్లో. సైబర్ సెక్యూరిటీ వాళ్ళ లాస్ట్లో నెంబర్లు ఇస్తాం మీకు, దీని గురించి మీరు కూడా తెలుసుకోండి. నెట్లో కొడితే చాలా వస్తాయి రా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉంటాం కదా, ఇవి కూడా చూడండి రా, తెలుసుకోండి రా. తెలుసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. నాలెడ్జ్ మనకుంటే ఎవరు దొబ్బుకుంటాడు, ఆ దొబ్బుకోడుగా మన బ్రెయిన్లో ఉంటే. ఎవరికైనా ఏదైనా సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి లైఫ్లో, వాళ్ళకి ఇవి చెప్పండి. సైబర్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుందరా, మనం అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్స్ భయపడాల్సిన అవసరం లేదు, మనకి 24 గంటల్లోపు సాల్వ్ అయిపోతుందిరా, మీరు టెన్షన్ పడకండి, మనం చూసుకుందాం, ఫేస్ చేద్దాం, ధైర్యంగా నిలబడదాం. ఆడోడరా మన తలకెళ్ళేసి ఎక్కడో బట్టలు లేని బొమ్మలకి వేసేసి బెదిరిస్తే భయపడిపోవడానికి. భయపడకండి, ఫస్ట్ ఏం కాదు, ధైర్యంగా ఉండండి. ఇలాంటివి జరగకుండా చూసుకోండిరా. లాస్ట్లో ఇది ఒక్కటి చెప్పాలి. సో మా తమ్ముడికి మేము చెప్పాల్సింది చెప్పాము. సో ఎంత కొంచెం టైం పట్టింది సెట్ అవ్వడానికి. సో ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలని మీరు కూడా దేవుని ప్రార్థించండి రా, చాలు. ఓకేనా, మొత్తం కులం చూడకండి రా. అక్కడ అమ్మాయి ముస్లిమే, చూడండి మనం హిందువులేమేగా. అమ్మాయి చివరి చూపుకి చూపించారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇక్కడ మతానికి కులానికి సంబంధం లేదురా ప్రేమ అంటే, అర్థమవుతుందా? అమ్మాయి గురించి, అమ్మాయి ఆత్మ శాంతించాలని చెప్పేసి, ఆ ఈశ్వరుల్లో కలిసిపోవాలి, ఆ అల్లాలో కలిసిపోవాలని చెప్పి ప్రార్థించండి. మనస్ఫూర్తిగా కోరుకుంటారా. మీరు గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో దేవుడికి పూజ చేసినప్పుడు కానీ అలా కోరుకుంటారా, చాలు. ఓం నమః శివాయ. సర్వం శివం జగత్.